Welcome, dear aspirants. So, as a part of Indian geography, ఏం చదువుతున్నాము? ఇండియన్ జియోగ్రఫీ చదువుతున్నాము. ఇందులో భాగంగా మన మొదటి చాప్టర్ ఇండియా, ఇట్స్ లొకేషన్, its size and borders. సో ఇది మన మొదటి చాప్టర్. సో ఈ చాప్టర్ లో ఇండియన్ జియోగ్రఫీలో ఏవైనా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఎక్కువగా దీని నుంచి వస్తాయి, దీని నుంచే వస్తాయి. ఎందుకు దీని నుండే వస్తాయి మనకు? ఎందుకంటే మనము గమనించినట్లయితే ఇది మన ఇండియా. ఓకే, సో దీని లొకేషన్ మనకి ఇంపార్టెంట్. ఎక్కడుంది అనేది దేంట్లో? గ్లోబ్ లో. సో గ్లోబ్ ని ఏం చేశారు? గ్లోబ్ ని రెండు భాగాలుగా విభజన చేశారు. సో ఈ పైన భాగం ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము? నార్దర్న్ హెమిస్ఫియర్ అని పిలుస్తున్నాము. కింద భాగము సదరన్ హెమిస్ఫియర్ అని పిలుస్తున్నాము. సో ఇందులో మన ఇండియా ఎక్కడుంది? అదే కదా మనకు కావాల్సింది. సో ఎక్కడుందో మనం కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి? గ్లోబ్ గురించి మనకు అవగాహన కావాలి. ఎలాంటి అవగాహన కావాలి? సో ఈ గ్లోబ్ లో కొన్ని ఇమాజినరీ లైన్స్ మనం గీసాము. సో ఏంటా లైన్స్? లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. సో లాటిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి ఇక్కడ? సో దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ విచ్ ఆర్ డ్రాన్ ఆన్ ద గ్లోబ్. ఏంటివి ఈ గీతలు? ఇవి ఇమాజినరీ లైన్స్. ఎందుకంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సురేష్ మనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సురేష్ హైదరాబాద్ లో ఉంటాడు, నువ్వు అప్పుడే ఊరు నుంచి వచ్చావు హైదరాబాద్ కి, బస్ స్టాండ్ లో బస్సు దిగావు. దిగిన తర్వాత సురేష్ అన్నాడు, నువ్వు మా ఇంటికి వచ్చేసాయి. ఎక్కడ సురేష్ వాళ్ళ ఇల్లు? హైదరాబాద్ లో. హైదరాబాద్ ఏమన్నా చిన్న నగరమా? ఇది మహానగరము. ఇంత పెద్ద మహానగరంలో సురేష్ వాళ్ళ ఇల్లు కనుక్కోవడము చాలా కష్టము. సో ఏం కావాలి మనకు? సో మనకు ఏరియా కావాలి. ఏం కావాలి? ఏరియా కావాలి. ఏరియాలో స్ట్రీట్ కావాలి. ఆ స్ట్రీట్ లో డోర్ నంబర్ కావాలి. ఒకవేళ అది ఒక పెద్ద అపార్ట్మెంట్ అనుకో, ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నంబర్ కూడా కావాలి. అర్థమవుతుందా? ఒక సురేష్ వాళ్ళ ఇల్లు కనుక్కుండేకే మనకు ఇన్ని డీటెయిల్స్ మనకు కావాలి. అలాంటిది ఇంత పెద్ద గ్లోబ్ లో మనము ఏదైనా ఒక లొకేషన్ ని కనుక్కోవాలంటే ఏం కావాలి? ఎగ్జాక్ట్లీ మనకు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ కావాలి. ఇప్పుడు భారతదేశంని కూడా మనం కనుక్కోవాలంటే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఉంటేనే మనం కనుక్కుంటాము, లేకపోతే నో, వి కెనాట్ ఐడెంటిఫై ఇండియా, ఇట్స్ లొకేషన్, ఇజంట్ ఇట్? సో అట్లా దాని లొకేషన్ మనం కనుక్కోవాలంటే ముందు మనకి ఏం తెలిసి ఉండాలి? మన గ్లోబ్ గురించి మనకు కాస్త అవగాహన ఉండాలి. ఓకే, సో గ్లోబ్ ని ఏం చేశారు? హారిజాంటల్ గా గ్లోబ్ ని డివైడ్ చేశారు. ఏ రకంగా డివైడ్ చేశారు? ఇది గ్లోబ్. సో ఈ గ్లోబ్ లో ఇక్కడ 0 degrees ఒక గీత గీశారు. సో ఇది సెంటర్ లైన్. ఇట్ ఈస్ కాల్డ్ ఈక్వేటర్. ఏమంటారు దీన్ని? ఈక్వేటర్ అంటారు. సో ఈ ఈక్వేటర్ ఏదైతే ఉందో ఇది గ్లోబ్ కి సెంటర్ లో ఉంది. రైట్, ఇక్కడ నుంచి అనేక గీతలు గీసుకుంటూ వచ్చారు. ఇట్లా ఎన్ని గీతలు గీశారు? దాదాపుగా 90 గీతలు గీశారు.
అంటే 90 degrees. సో ఇప్పుడు పైన 90 గీతలు గీశారు, అలాగే కింద కూడా 90 గీతలు గీశారు. సో వీటిని కింద కూడా 90 గీతలు గీశారు. ఆ మధ్య కాలంలో ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది. సో హౌ మెనీ లాటిట్యూడ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ గ్లోబ్ అన్నారు. ఎన్ని లాటిట్యూడ్స్ ఉన్నాయి గ్లోబ్ లో? ఎస్, ఇట్ వాజ్ ఏ క్వశ్చన్ ఇన్ వన్ ఆఫ్ ద ఎగ్జామ్స్. సో అందులో మనం ఏమని పెడతాము? 90 పైన 90 ఉన్నాయి, కింద 90 ఉన్నాయి, సో 180 అని పెడతాము, అంతే కదా. సో ఆన్సర్ కరెక్ట్. 180 కనపడంగానే మనం కామని దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తాము, పెన్సిల్తో రుద్దేస్తాము. ఆన్సర్ ఏమో రాంగ్ అయిపోయి ఉంటుంది. ఎన్ని? సో పైన ఒక 90, కింద ఒక 90, మధ్యలో ఉందిగా 0 degrees, దాన్ని ఎవరికి ఇస్తారు? సో 181. అర్థమవుతుందా? 181 ఏమున్నాయి మనకు? లాటిట్యూడ్స్ ఉన్నాయి. సో ఈ లాటిట్యూడ్స్ ఒకదానికి ఒకటి చూడండి, ఎక్కడైనా కలిసిపోతున్నాయా? ఎక్కడైనా అవన్నీ ఏమైనా కలుస్తున్నాయా? ఎక్కడా కలవట్లేదు. సో ఏమైతున్నాయి? కలవట్లేదు. ఇవి అన్ని వాటి మధ్య డిస్టెన్స్ ఏమైనా తగ్గడము కానీ పెరగడం కానీ ఏమైనా జరుగుతుందా? ఎక్కడే కానీ డిస్టెన్స్ తగ్గడం కానీ పెరగడం కానీ జరగట్లేదు. సో ఇలా గీతలు గీస్తున్నామంటే మొత్తము అన్ని ప్రాంతాలలో సేమ్. అంటే అప్పుడు ఏమంటాం మనం? ఇప్పుడు రైల్వే పట్టాలు ఉన్నాయి, రైల్వే పట్టాలు ఏమైనా ఈ రకంగా ఉన్నాయా? ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ, ఇట్లా ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. సో ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి. రైల్వే పట్టాలు ఎట్లా ఉంటాయి? ప్యారలల్స్ అంటాము రైల్వే పట్టాలని. ఏమంటాము? ఎందుకు? ఇవి స్ట్రైట్ గా ఉంటాయి కాబట్టి, రెండిటి మధ్య డిస్టెన్స్ సమానంగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు వాటిని ప్యారలల్స్ అన్నప్పుడు వీటిని ఏమని పిలుస్తాము? వీటిని కూడా మనము ఏమని పిలవాలి? ప్యారలల్స్ అని పిలుస్తాము. సో లాటిట్యూడ్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్స్. ఏమంటాము లాటిట్యూడ్స్ ని? లాటిట్యూడ్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్స్. ఓకే. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎగ్జామ్ లో మనకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్యారలల్స్ అన్నప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సో 111 కిలోమీటర్ల డిస్టెన్స్ ఈ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంటుంది. ఇది మనము గతంలో ఒక ఎగ్జామ్ లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్. సో మీరు ఇవన్నీ మీరు క్షుణ్ణంగా చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన మనకి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? ఎస్, ఉపయోగాలు ఉన్నాయి. ఏమున్నాయి ఉపయోగాలు? మనకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అంటే చూడండి, ఇది 0 degrees, ఓకే, ఇది 90 degrees, అలాగే కింద కూడా 90 degrees, సౌత్ నార్త్. ఇప్పుడు ఉదాహరణకి డిసిల్వా అనే వ్యక్తి, ఎవరు? డిసిల్వా. డిసిల్వా అనే వ్యక్తి తను ఈక్వేటర్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈక్వేటర్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు తను ఏం ఫీల్ అవుతా ఉన్నాడు? ఒక రకమైనటువంటి వేడిని ఫీల్ అవుతా ఉన్నాడు. ఎందుకు వేడిని ఫీల్ అవుతా ఉన్నాడు చెప్తాను మీకు అది కూడా. ఓకే. సో ఈ డిసిల్వా ఇక్కడ బాగా వేడిని ఫీల్ అవుతా ఉన్నాడు. ఏం చేశాడు? ఈ వేడి తట్టుకోలేకపోతా ఉన్నాడు. తట్టుకోలేకపోవాలంటే, సో ఈ వేడి నుంచి ఉపశమనం కలగాలంటే ఏం చేయాలి? డిసిల్వా ఇటువైపు ట్రావెల్ చేస్తే సరిపోతుందా, లేకుంటే ఇటువైపు ట్రావెల్ చేస్తే సరిపోతుందా? ఎటు పోయినా అదే వేడే, అదే ఎండనే, అదే సెగనే. సో ఏం చేయాలా డిసిల్వా? డిసిల్వా ఇక్కడ నుంచి మెల్లగా పైకి ప్రయాణం అయిపోవాలి. ఎంత పైకి ప్రయాణం అయితా పోతా ఉంటే అంత చల్లటి గాలి వస్తా ఉంటది. ఏమొస్తా ఉంటది? చల్లటి గాలి. ఏం పోతా ఉంటది? ఉక్కపోత పోతా ఉంటది, వేడిపోతా ఉంటది. సో దాని నుండి మనకు ఉపశమనం కలుగుతా ఉంటది. ఐదర్ డిసిల్వా పైకన్నా పోవాలా ఇట్లా, లేదంటే టువర్డ్స్ సౌత్ అయినా తను ట్రావెల్ చేయాలా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉంది?
ఈక్వేటర్ దగ్గర ఉంటే ఒక రకమైనటువంటి టెంపరేచర్ ఉంటుంది. ఈక్వేటర్ నుంచి పైకి ప్రయాణం అయ్యే కొద్దీ అంటే టువర్డ్స్ నార్త్ పోల్ లేదా టువర్డ్స్ సౌత్ పోల్ మనము పోయే కొద్దీ ఏం తగ్గుతా ఉంటది? టెంపరేచర్ తగ్గుతా ఉంటది. ఓకే, రైట్. అలాగే ఇక్కడ కూడా మన భారతదేశంలో ఉదాహరణకి మన సదరన్ మోస్ట్ పాయింట్ ఏదైతే ఉందో మన మెయిన్ ల్యాండ్ కి 8 degrees 4 minutes ఉంది అనుకుందాము. ఓకే, సో 8 degrees 4 minutes ఉంది. ఇక్కడ నుంచి ఈ పైకి పోయే కొట్టి ఇక్కడ మనకు దాదాపుగా 37 degrees ఉంది. ఓకే, సో లాటిట్యూడ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ప్రయాణం అయిపోతా ఉంటే ఏమొస్తుంది? చల్లగా మారిపోతా ఉంటది, అంటే టెంపరేచర్ తగ్గుతా ఉంటది. ఇక్కడ కూడా మన భారతదేశంలో ఇక్కడ నుంచి మనం పైకి ప్రయాణం అయ్యే కొద్దీ ఏమొస్తా ఉంటది? చల్లటి వాతావరణం మారుతా ఉంటది. సో వేడివేడిగా ఉన్నటువంటి వాతావరణము చల్ల వాతావరణం కింద మారిపోతా ఉంటది. అర్థమవుతుందా? సో ఇది మనము గమనించాలి. రైట్. రెండవ అంశము, ఇది మన గ్లోబ్. ఈ గ్లోబ్ లో మనము ఈక్వేటర్ ని తీసుకున్నాము. ఈక్వేటర్ కి అటువైపు 23.5 degrees, ఇటువైపు 23.5 degrees మనం తీసుకున్నాము. ఓకే, ఈ పైన 66.5 degrees నార్త్, 66.5 degrees సౌత్ తీసుకున్నాము. ఓకే, ఇంకా 90 degrees నార్త్, 90 degrees సౌత్, ఈ రకంగా తీసుకున్నాం కదా. ఇక్కడ మనము 23.5 degrees నార్త్, 23.5 degrees సౌత్ మనం ఏదైతే తీసుకున్నామో అక్కడ స్పెసిఫిక్ ఆ పాయింట్ దగ్గరికి ఎందుకు మనం తీసుకోవాల్సి వచ్చింది? రౌండ్ ఫిగర్ 25 చేస్తే సరిపోలా? ఎందుకు 23.5 degrees దగ్గర తీసుకున్నాము? లాటిట్యూడ్స్ మనకు ఏం సూచిస్తోంది? టెంపరేచర్. లాటిట్యూడ్స్ మనకు ఏం సూచిస్తుంది? వేడి. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ వేడి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు వేడి మనకు? సూర్యుడు ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు? సూర్య. ఓకే, సో ఈ సూర్యభాయ్ మనకు వేడిని ఇస్తా ఉన్నాడు. ఏమైతా ఉందంటే గమనించండి మై డియర్ స్టూడెంట్స్, ఈ 23.5 degrees మధ్యలో ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే ట్రాపికల్ జోన్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తున్నాము? ట్రాపికల్ జోన్ అని పిలుస్తున్నాము. సో ఈ ప్రాంతంలో వేడి ఒక మాదిరిగా బానే ఉంటది. ఎందుకు ఒక మాదిరిగా బానే ఉంటది టెంపరేచర్? అది కూడా చెబుతాను. సో స్పెసిఫిక్ గా 23.5 degrees మధ్యలోనే ఎందుకు 23.5 అక్కడ గీతలు గీసామంటే ఎందుకో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నువ్వు ఉన్నావు, ఎవరు? నువ్వు ఉన్నావు. అయితే నీ మీద సూర్యకిరణాలు పడుతున్నాయి. ఓకే, సూర్యుడిని కూడా మనము ఇక్కడ గీద్దాము. సో సూర్యుడు అక్కడ ఉన్నాడు. సూర్యకిరణాలు ఏమవుతున్నాయి అంటే నీ పైన స్ట్రైట్ గా సూర్యకిరణాలు పడుతున్నాయి. అర్థమవుతుందా? నీ తల మీద సూర్యకిరణాలు ఎలా పడతా ఉన్నాయి? స్ట్రైట్ గా పడుతున్నాయి, వర్టికల్ గా సూర్యకిరణాలు పడతా ఉన్నాయి. సో గతంలో ఇది ఒక సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్. అర్థమవుతుందా? సో సూర్యకిరణాలు ఏమైనాయి? స్ట్రైట్ గా పడతా ఉన్నాయి. ఎక్కడెక్కడ స్ట్రైట్ గా పడతా ఉన్నాయి? ఈ మధ్యలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజల తలల మీద సూర్యకిరణాలు వర్టికల్ గా పడతాయి. ఎప్పుడు పడతాయి? రోజు పడతాయా? కాదు. ఎప్పుడెప్పుడు పడతాయి? సంవత్సరములో
ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళ మీద సంవత్సరంలో కొందరి మీద ఒకసారి, కొందరి మీద 2 సార్లు, ఆ ప్రాంతంలో మాత్రమే. అర్థమవుతుందా? అయితే ఈసారి మిగతా ప్రాంతాలలో నివసించే ప్రజల మీద కూడా వారికి సూర్యకిరణాలు పడుతున్నాయి కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. పడతాయి. ఎలా పడతాయి? ఎలా పడతాయి అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నిలబడుకున్నాడు ఈ పెద్ద ఆయన. అర్థమవుతుందా? సూర్యకిరణాలు ఇట్లా వచ్చాయి, తల మీద స్ట్రైట్ గా పడుతున్నాయా? ఏడ పడుతున్నాయి? సో ఆయన మీద స్ట్రైట్ గా పడట్లా, సో స్లాంట్ గా పడతా ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సూర్యకిరణాలు స్లాంట్ గా పడతాయి. ఇక్కడ కూడా ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ మీద సూర్యకిరణాలు స్లాంట్ గా పడతాయి. మరి స్ట్రైట్ గా పడే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇల్లే. ఏమైంది? అసలు ఛాన్సే లేదు. సూర్యకిరణాలు ఇట్లా తల మీద స్ట్రైట్ గా పడే ఛాన్సెస్ అసలు లేనే లేవు. ఎవరి మీద పడతాయి సూర్యకిరణాలు స్ట్రైట్ గా? ఈ మధ్యలో ట్రాపికల్ జోన్ లో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద. సార్ అయితే కొందరి మీద 2 సార్లు పడతాయి, కొందరి మీద ఒకసారే పడుతుంది. ఎందుకు సార్ ఆ డిఫరెన్స్? ఎందుకు ఆ పార్షియాలిటీ? సూర్యుడికి ఎందుకు అంత ఇష్టము? ఇక్కడ చెప్తాను వినండి. ఉదాహరణకి సూర్యుడు ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి ఇక్కడ తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఎక్కడ మొదలు పెట్టాడు తన ప్రయాణము? ఇక్కడ తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఇక్కడ నుంచి పైకి పోయాడు, మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వచ్చాడు, మళ్ళీ పైకి పోయాడు, మళ్ళీ కిందికి వచ్చాడు, పైకి పోయాడు, కిందికి వచ్చాడు, పైకి కిందికి తిరుగుతా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఈ ప్రాంతంలో మన సురేష్ ఉన్నాడు. సురేష్ ఉంటే ఈ సురేష్ ఏం చేశాడు? ఇక్కడ ఉంటే సూర్యుడు ఏమైపోతున్నాడు? పైకి కిందికి తిరుగుతున్నాడు కదా. సో తిరిగినప్పుడు సంవత్సరంలో ఒకసారి ఇట్లా ట్రావెల్ అయ్యేటప్పుడు, ఇంకొకసారి ఇట్లా ట్రావెల్ అయ్యేటప్పుడు, సో 2 సార్లు తన మీద సూర్యకిరణాలు వర్టికల్ గా పడ్డాయి. మరి రమేష్ పరిస్థితి ఏంటి? రమేష్ ఎక్కడున్నాడు? ఇదిగో ఈ గీత మీద ఉన్నాడు రమేష్. రమేష్ తలకాయ మీద ఒక్కసారే, సంవత్సరంలో ఒక్కసారే. సో అట్లా సూర్యకిరణాలు ఈ రకంగా పడుతున్నాయి ఈ ట్రాపికల్ జోన్ లో. అయితే ఎప్పుడు ఇది జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుందంటే చెప్తాను వినండి. తన ప్రయాణము జూన్ 21 మొదలైతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గీత ఏదైతే ఉందో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దాని మీద జూన్ 21 రోజున సూర్యకిరణాలు వచ్చి వర్టికల్ గా పడతాయి. అక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఈ గీత మీదకి ఎప్పుడు వస్తాయి? డిసెంబర్ 22న వస్తాయి. ఓకే. మళ్ళీ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి మళ్ళీ సూర్యకిరణాలు ఇట్లా పైకి పోతుంది. సో పైకి పోయేపాటికి మళ్ళీ జూన్ 21, అంటే 1 year దాటిపోయింది కదా, మళ్ళీ జూన్ 21 వచ్చేపాటికి. సో ఆ రకంగా మై డియర్ స్టూడెంట్స్, దీని మీద గతంలో మనకు యూపీఎస్సీలో ఒకసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ గా వచ్చింది, ఎస్ఎస్సిలో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేక సందర్భాలలో క్వశ్చన్స్ గా వచ్చాయి. ఓకే, రైట్. అయితే ఈ గీతలు మన భారతదేశం మీద ఏవైనా ట్రావెల్ అవుతున్నాయా? ఎస్, ఏమైతున్నాయి? ఏమి ట్రావెల్ అవుతా ఉన్నాయి? చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఒక గీత ట్రావెల్ అవుతా ఉంది. ఏమా గీత? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన భారతదేశం మీదుగా పోతా ఉంది 23.5 degrees నార్త్ లైన్. ఓకే. అయితే దీని మీద మనకు అనేక సందర్భాలలో ఎగ్జామ్ లో క్వశ్చన్ గా వచ్చింది. ఏమని వచ్చింది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భారతదేశం మీదుగా ప్రయాణం అయిపోతా ఉంది. అయితే ఎన్ని రాష్ట్రాల మీదుగా ప్రయాణం అయిపోతా ఉంది అనేది క్వశ్చన్ వచ్చింది. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే మనకేం కావాలా? మనకు ఇక్కడ ఏ ఏ రాష్ట్రాల మీదుగా పోతుందో మనకు తెలియాలి కదా. సో గుజరాత్ ఒకటి, ఆ తర్వాత రాజస్థాన్ ఇంతవరకు వస్తుంది. సో రాజస్థాన్,
ఓకే, గుజరాత్, రాజస్థాన్, రాజస్థాన్ తర్వాత ఇక్కడ ఏముంది మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ పక్కన ఏముంది ఇక్కడ ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ పక్కన ఏముంది జార్ఖండ్ ఇక్కడ ఆనుకొని ఉంది జార్ఖండ్, జార్ఖండ్ తర్వాత ఎవరున్నారు వెస్ట్ బెంగాల్ ఉన్నారు, వెస్ట్ బెంగాల్ తర్వాత ఎవరుంది ఇక్కడ చూడండి ఇదంతా ఇంకా బంగ్లాదేశ్, ఇది మన త్రిపుర, త్రిపుర తర్వాత మిజోరాం. సో మనకు దీని గురించి మనము ఏమేమి ఉన్నాయి ఇక్కడ సో ఎగ్జామ్ లో అనేక సందర్భాలలో ఇది మనకు క్వశ్చన్ గా వచ్చింది కాబట్టి మీరందరూ వీటిని క్లియర్ గా చదువుకోవాలి. సో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకే, సో ఈ 8 రాష్ట్రాల మీదుగా మనకు టాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతా ఉంది. రైట్, అయితే ఇక్కడ మనకు గతంలో ఒక సందర్భంలో ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటో చెప్పనా. సో మనకు ఏం చేశారు ఓకే, సో మనకు ఈ ప్రాంతంలో ఒక అబ్బాయిని తీసుకున్నారు ఉదాహరణకి సురేష్, నెక్స్ట్ ఈ ప్రాంతంలో మన రమేష్ ని తీసుకున్నారు, నెక్స్ట్ తర్వాత ఈ ప్రాంతంలో మన సునీతని తీసుకున్నారు, నెక్స్ట్ తర్వాత ఈ ప్రాంతంలో మనం అనితని తీసుకున్నాము, నెక్స్ట్ తర్వాత ఈ ప్రాంతంలో మనము శైలజాని తీసుకున్నాము. అయితే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒకే కాలేజీలో చదువుకునే పిల్లలు. అయితే వీళ్ళ తల మీద వర్టికల్ సన్ రేస్ ఎవరి తల మీద పడుతుంది అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అని క్వశ్చన్. సో ఎవరి తల మీద సన్ రేస్ వర్టికల్ గా పడుతుంది అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. సో దీనికి ఆన్సర్ చేయాలంటే మనకి ఏం తెలియాలి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ తెలియాలి. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడుంది, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కింద ఉన్న వాళ్ళందరికీ తలల మీద వర్టికల్ గా పడతాయి, పైన ఉన్న తలల మీద వర్టికల్ గా పడవు, స్లాంట్ గా పడతాయి. సో 1, 2, 3 ఈ ముగ్గురి తలల మీద వర్టికల్ గా సన్ రేస్ పడతాయి. సో ఆప్షన్స్ లో మనకి ఈ ముగ్గురు ఉన్నారనుకోండి, మనం కామన్ పెట్టేస్తాం. ఎవరి తలల మీద పడవు అని ఇచ్చినారనుకోండి, అప్పుడు ఇక్కడ అనిత అండ్ శైలజ. అర్థమవుతుందా? ఈ రకంగా వీళ్ళ తలల మీద మనకు సన్ రేస్ వర్టికల్ గా పడవు. రైట్, నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనం ఇంకా ఏం తెలుసుకోవాలంటే ఇంకొక చిన్న విషయము, గ్లోబ్ లో ఇది ఏమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ మధ్యలో మనం గీసుకున్నామా. నెక్స్ట్ తర్వాత దీన్ని ఏమంటాము ట్రాపికల్ జోన్ అంటాము. ఈ పైన ఉన్న ఈ ప్రాంతాన్ని టెంపరేట్ జోన్ అంటాము, ఈ కింద కూడా టెంపరేట్ జోన్ అంటాము. నెక్స్ట్ ఈ పైన దీన్ని ఫ్రిజిడ్ జోన్ అంటాము, ఇక్కడ ఫ్రిజిడ్ జోన్ అంటాము. సో 90 degrees సౌత్, 66.5 degrees సౌత్, 23.5 degrees సౌత్, 0 degrees, 23.5 degrees నార్త్, 66.5 degrees నార్త్, 90 degrees నార్త్. ఓకే, సో ఇక్కడ చూడండి ఎందుకు ఈ రకంగా ఉంది అని అంటే, ఇక్కడ ఏమో సూర్యుడు భగభగా భగభగా మండుతా ఉంటాడు ట్రాపికల్ జోన్ లో. టెంపరేట్ జోన్ కి వెళ్ళిపోయేపాటికి దాని ప్రభావము తక్కువగా ఉంటది. ఏముంటది ఈ ప్రాంతంలో మనకు దాని ప్రభావము తక్కువగా ఉంటది. ఎందుకు? సూర్యుడు స్ట్రైట్ గా రాడు కాబట్టి, సూర్యుడు ఎట్లా పడతాడు వర్టికల్ గా పడకుండా స్లాంట్ గా పడతాడు కాబట్టి. ఓకే, ఇలా 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 లేదు ఇటువైపు నుంచి వస్తున్నాడంటే ఇలా 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 పడతాడు కాబట్టి దాని ప్రభావము తక్కువగా ఉంటది. ఓకే రైట్, వేరే ఫ్రిజిడ్ జోన్ లో ఎలా ఉంటది,
ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎట్లుంటది? చల్లగా ఉంటది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కాసేపు కూర్చుంటే కుదురుతుందా? కుదరదు. సో ఎందుకు? చల్లగా ఐస్ గడ్డలలో కూర్చున్నట్టు ఉంటది. సో రక్తం గడ్డ కట్టిపోతుంది, మనం కూర్చోలేము, సాధ్యం కాదు. సో ఇక్కడ కూడా ఫ్రిజిడ్ జోన్ లో మనం నివాసం ఉండాలంటే కుదరదు. ఎందుకు? అక్కడంతా చల్లగా ఐస్ ఉండిపోతుంది కాబట్టి. అంటే ఈ పై నుంచి మనం ఈక్వేటర్ నుంచి పైకి ట్రావెల్ అయ్యే కొద్దీ, ఈక్వేటర్ నుంచి కిందికి ట్రావెల్ అయ్యే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతా ఉంటది. అర్థమవుతుందా? సో ఈ ప్రాంతంలో ఒక ట్రాపికల్ జోన్ లో ఒక రకమైన టెంపరేచర్, టెంపరేట్ జోన్ లో ఒక రకమైనటువంటి టెంపరేచర్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా ఏముంది? సో ఇక్కడ మనకు ట్రాపికల్ జోన్ ఉంది కదా. సో ఈ కింద భాగం అంతా ట్రాపికల్ జోన్ అంటాము, ఈ పై భాగం అంతా టెంపరేట్ జోన్ అంటాము. ఓకే, సో పై భాగం అంతా టెంపరేట్ జోన్ అంటాము. ఇప్పుడు చెప్పండి, ఇండియా ఈజ్ ఏ ట్రాపికల్ కంట్రీనా లేకపోతే టెంపరేట్ కంట్రీనా? సో పై భాగమేమో టెంపరేట్, కింద భాగమేమో ట్రాపికల్. అయితే ఇండియాని ఏమని పిలుస్తారో తెలుసా? ట్రాపికల్ కంట్రీ అని పిలుస్తారు. ఎందుకు ట్రాపికల్ కంట్రీ అని పిలుస్తారు? ఇది మనము ఎప్పుడు చదువుతామంటే, ట్రాపికల్ కంట్రీ ఇండియాని ఎందుకు పిలుస్తారు అని అంటే, మనము హిమాలయ పర్వతాలు చదువుకునేటప్పుడు దానికి మనము ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా. ఈ హిమాలయ పర్వతాలు మన భారతదేశానికి చల్లటి గాలులు రాకుండా ఆపేస్తున్నాయి. చల్లటి గాలులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సైబీరియా నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి, ఈ సైబీరియా నుంచి చల్లటి గాలులు వస్తా ఉంటే వాటిని ఈ హిమాలయాలు ఆపేస్తా ఉన్నాయి. సో ఆపడం వల్ల ఏమైంది? మనకు వేడి మొదలైంది, వేడి కొంచెం ఎక్కువగా ఉంది. మిగతా అదే లాటిట్యూడ్స్ మీద ఉన్నటువంటి వేరే దేశాలతో కంపేర్ చేస్తే మనకు ఓకే. సో అందుకనేసి మన ఇండియాని ఏమని పిలుస్తాం? మనము ట్రాపికల్ కంట్రీ అని పిలుస్తాము. రైట్, ఇది మనకు ఉన్నటువంటి